హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా నా డే రొటీన్ ఎలా ఉంది అనేది ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఇంకొక విషయం అబ్బా, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి అబ్బా. బాగున్నాయి అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయచ్చు మిస్ అవ్వకుండా. ఈరోజు టిఫిన్ ఏంటంటే ఇడ్లీ అండి. ఇడ్లీ వండి చాలా రోజులు అయిపోతుంది, అందుకని చెప్పి చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే ఇడ్లీ నాకు చాలా ఇష్టం. రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ తినమంటే చాలా హ్యాపీగా తినేస్తాను. ఇడ్లీ అన్న చపాతీ అన్న ఈ రెండు నాకు చాలా ఇష్టం అండి. బట్ ఏంటంటే ఈ మధ్య నేను ఇడ్లీ కొంచెం తక్కువ చేస్తున్నాను అనమాట, చపాతీ ఎక్కువ చేస్తున్నాను. అందుకని చెప్పేసి నాకే అనిపించింది ఈరోజు ఇడ్లీ తిందాము అని. అందుకని నిన్న నైట్ నేను ఇడ్లీ పిండి రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇంకా పొద్దున ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను. చాలామంది ఇడ్లీ వేసేటప్పుడు ప్లేట్స్కి ఆయిల్ రాయరండి. నాకు అలవాటండి, నేను మాత్రం ఆయిల్ రాస్తాను. నేను చూశానమాట, ఆయిల్ రాయకుండానే ఇడ్లీ వేసేస్తూ ఉంటారు. నాకు ఎందుకని అలా నచ్చదండి, ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. నాకు అలా అలవాటు అయిపోయింది, అలానే చేస్తాను ఇడ్లీ చేయాలి అంటే. సైకిల్ ఇప్పుడు ఎందుకు? ఇది సండే రోజు లాగండి. పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు, నా తలకై తినడానికి ఉన్న చోట ఉండరనమాట. వాడు పొద్దున్నే నిద్ర లేవగానే స్వెటర్ ఒకటి తగిలించుకున్నాడు. ఇంకంతే, నేను సైకిల్ తొక్కోవడానికి వెళ్తాను, నేను ఆడుకోవడానికి వెళ్తాను అని చెప్పేసి గోల్ చేస్తున్నాడు అనమాట. నేనేంటంటే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత కావాలంటే నువ్వు ఒక అరగంట అలా వెళ్ళొద్దు కానీ నేను పంపను అని చెప్పేసి చెప్తా ఉన్నా. సరే అయితే బ్రష్ చేసిన తర్వాత వెళ్ళొస్తాను అన్నాడు. లేదు, టిఫిన్ చేసిన తర్వాతే వెళ్ళాలి అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇంక అందుకని ఆకలేసేస్తుంది వాడికి. మామూలుగా అయితే ఫుడ్ పెట్టమని కానీ తింటానని కానీ ఏమీ అడగడు. తిన్న తర్వాతే పంపిస్తానని చెప్పేసి ఇంకా గొడవ చేస్తున్నాడు అనమాట. నాకు ఆకలేస్తుంది పెట్టు అని చెప్పేసి. ఇప్పుడిప్పుడే చలిగాలులు స్టార్ట్ అయినాయండి. ఈ టైంలో పిల్లల్ని అంత ఎర్లీగా పంపించేసామనుకోండి, ఇంకంతే జలుబు దగ్గు వదలవన్నమాట. మళ్ళీ అదొక తలకాయ నొప్పి. అందుకని చెప్పేసి నేను పంపించను అని చాలా గట్టిగా చెప్పేశాను. వాడు ఇక్కడ కాకపడుతున్నాడు అనమాట. లేదు మా నేను వెళ్తాను అని చెప్పేసి. కావాలంటే ఫాస్ట్గా వచ్చేస్తాను పంపించు అని చెప్పేసి అంటున్నాడు. లేదు, తిన్న తర్వాతే పంపిస్తాను అన్నాను. నీ మొహాన్ పడింది ఇప్పుడు. అరే తిప్ప, మాకు మూత తీసుంది. నాకు తెలుసు, చెప్పండి. వద్దు, నేను ఆన్ చేస్తా. స్పూన్ తీసుకురా. నువ్వు ఆన్ చేయద్దా? చెయ్యలే, అలా చేయకూడదు. ఫాస్ట్గా జాగ్రత్తగా చూసుకొని చెయ్యాలి. మూత లేదు, లేదంటే మనం ఎలా తీసినా పర్లా. ఎక్కడ రైట్? వెళ్ళిపోరా, చీకటి ఉంటుంది. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. తాలింపు పెట్టేశాను. ఒక 2 to 5 minutesలో ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది అనమాట. పిల్లలకి ఇంకా టిఫిన్ పెట్టేసి నేను కూడా తినేస్తాను. ఈరోజు పిల్లల్ని రెడీ చేసే పని లేదు కాబట్టి వాళ్ళతో పాటే తినేస్తాను. స్కూల్ ఎలాగో లేదు కాబట్టి సండే వచ్చిందంటే స్నానాలు అవన్నీ కూడా లేటే అవుతాయి మా ఇంట్లో. అదేంటమ్మాయి నువ్వు అలా మడత పెట్టి నీ అన్ని తీసావంటే నా వల్ల కాదు చెప్తున్నా. అవసరమైనవి తీసుకో, అనవసరమైనవి తీసుకుంటావు ఎందుకు? అరే ఈ ఫాస్ట్గా అంటే అవ్వద్దరా. ఇప్పుడు నువ్వు తొందరగా తినేసి ఆటలకు వెళ్ళాలి, అంతేగా? ఆకలి కాదు, తినకుండా బయటకు పంపించినని అడుగుతున్నావు కదా. ఆకలేస్తుందా ఆటల కోసమా?
ఆటల కోసం కదా, నీ సంగతి నాకు తెలుసురా. ప్లేట్స్ తెచ్చుకోరండి, పెట్టేసుకోండి. ఇంకొంతసేపు ఒక 2 నిమిషాలు అయితే ఇడ్లీ కూడా అయిపోయిద్దిరా. ఒక 2 నిమిషాలు 5 కౌంట్ చేసే లోపల అయిపోవాలి. 5 రౌండ్స్ ఎక్కడ సైకిల్ తొక్కుంటున్నా? 5 కౌంట్ చేసే లోపల 5 కౌంట్ చేసే లోపల ఒక రోబోట్ తెచ్చుకోండిరా. నేను అమ్ము పడుతున్నా. మా ఆయన అయితే లేరండి, బయటకు వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత అందరం కలిసి కూర్చొని తిందామని అనుకున్నాము. సండే అయినా అంటే ఇప్పుడు నాకు మార్నింగ్ కానీ లేదంటే నైట్ టైం కానీ ఏదో ఒక టైంలో అందరూ ఒక దగ్గర కూర్చొని తినడం అంటే ఇష్టం అనమాట. ఫ్యామిలీ టైం ఎంతో కొంత ఇవ్వాలి ఒక రోజులో అని చెప్పేసి నేను అనుకుంటాను. అయితే పొద్దున్న టిఫిన్ అన్నా చేద్దాం, ఎలాగూ సండేనే కదా, పిల్లలు ఎలాగూ ఈరోజు మనకి అంటే కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు, చక్కగా అందరం కూర్చొని తినొచ్చు అని చెప్పేసి అనుకున్నాను. బట్ పిల్లలు తినే టైంకి ఇంకా ఆయన బయటకు వెళ్ళిపోయారనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ పిల్లలకి పెట్టేశాను. సరే మేమిద్దరం అన్నా కలిసి తినొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను. నేను తినే టైంకి ఫోన్ చేశా, మరి వస్తున్నావా తిందామా అని అంటే లేదు నాకు టైం పట్టిద్ది అని చెప్పేసి చెప్పారు. అందుకని నేను కూడా పిల్లలు తినేసిన తర్వాత వాళ్ళతో పాటే తినేసాను. చిద్వికి హెయిర్ కట్ చేయిద్దాము అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇప్పుడు చేయించకూడదండి. అందుకని చెప్పేసి ఆపేసాము. వాడికైతే చక్క పిలకలు కూడా వేయచ్చు, అంత హెయిర్ పెరిగిపోయింది. అందులోనూ వీడిది కొంచెం మంచి హెయిర్ అనమాట, అంటే నా హెయిరే వచ్చింది. కొంచెం గ్రోత్ బాగుంటుంది, ఫాస్ట్గా పెరిగిపోయిద్ది. ఇంకా ఫేస్ మొత్తం కప్పేసింది అనమాట. ఫేస్ తెలియట్లేదు అసలు, హెయిర్తో కప్పేసింది. కట్ చేయించాలి, నాకు తెలిసి ఈ వీకెండ్ ఏమన్నా అయిద్దేమో చూడాలి. మామూలుగా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అని చెప్పేసి చదువుతూ ఉంటారు కదా, కొత్తగా ఏం అనిపించదు. ఇప్పుడు పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియమే చదువుకుంటున్నారు కాబట్టి అవి విన్నా కూడా కొత్తగా ఏం ఉండదు. బట్ చైత్ర మాకు గుణింతాలు చెప్పింది, ఒకసారి మీరు కూడా వినండి. సరే బాగా చెప్పు. నువ్వు ఆ సౌండ్ పెడితే ఇదేమొచ్చిద్ది? బాహుబలిస్తే సరే చెప్పు చెప్పు, బాగా చెప్పావు, చెప్పు. చెప్పు ఆపకూడదు, చెప్పు. నవ్వట్లే ఈసారి డాడీ, చెప్పు బాగా చెప్పావు, చెప్పు. బాగుందనే నవ్వుతుంది, బాగోకపోతే ఎందుకు నవ్వుతారు? సీరియస్ గా కొట్టరా? నువ్వు అత్తలు మాకు మరి అందుకు బాగుందనే నవ్వుతుంది. చెప్పు. బాగుందని నవ్వుతున్నాం కాబట్టి అప్పుడు ఇంకా చెప్పాలి. చెప్పు చెప్పు. కొంచెం తలపైకి ఎత్తు. పిల్లలు అలా గుణింతాలు చెప్తే బాగుంటుంది కదండి. ఇప్పుడు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం అయ్యేసరికి రైమ్స్ అని, తర్వాత ఆల్ఫాబెట్స్ కూడా ఏ ఫర్ యాపిల్ ఇవే చెప్తా ఉన్నారు కదా. గుణింతాలు చెప్తుంటే ఎంతో కొంచెం కొత్తగా ఉందన్నమాట. మనం చిన్నప్పుడు చదువుకున్నవన్నీ నాకు గుర్తొచ్చినాయి. రోజు ఇదే భజన ఇంట్లో, గుణింతాలు, ఆలు, లేదంటే ఏమైనా లెటర్స్ అవి చదువుకుంటూ ఉంటుంది. కొంచెం కొత్తగా ఉండిద్ది అనమాట నాకు వినడానికి. మళ్ళీ నేను కావాలని అడిగి మరీ చెప్పించుకుంటాను. తర్వాత రోజంతా కూడా చల్లగా ఉంటుందండి, వర్షం పడేలాగా ఉంటుంది, మబ్బులు పట్టేసి ఉంటున్నాయి. బట్ వర్షం అయితే అస్సలు పడట్లేదు. ఈ బట్టలు ఆరేసుకోవడానికి నాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట. ఆరేగానే వర్షం పడితే మళ్ళీ తీయాలేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. బాగా ఇబ్బంది అయిపోయింది. వర్షం ఒక్కసారి పడి ఆగిపోతే ఏ గోలా ఉండదు, పడిద్దా లేదా అనే అనుమానంతోనే అలానే ఉండాల్సి వస్తుంది అనమాట. ఎండ వచ్చిద్దేమో పిల్లలకి తలస్నానం చేయిద్దాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఎండ అనేది అస్సలు రావట్లేదండి. అందుకని చెప్పేసి నేను తలస్నానాలు చేయించలేదు, రిస్క్ ఎందుకు అని. నేను ఎప్పుడైనా వీక్ మధ్యలో ఒకసారి చేయిస్తాను, సండే చేయిస్తాను, లేదంటే ఇంకెప్పుడు కుదిరితే అప్పుడు అనమాట. వీక్కి 2 మాత్రం చేపిస్తాను. ఇంకా వీక్ మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి చేయించాలి. మళ్ళీ ఇంకా అలానే వదిలేసామంటే ఈ వానలకి నేను ఆయిల్ పెడుతూ ఉంటాను కదా, ఇంకా స్మెల్ వచ్చేస్తుంది తల. అందుకని చెప్పేసి ఈరోజు చేయించలేదు. కొంచెం రేపు ఏమన్నా ఎండ వస్తే రేపు కన్నా లేదంటే ఎల్లుండన్నా ఎప్పటికప్పుడు చేయిస్తాను ఒక 2 డేస్లో. ఈ గొర్రె బొమ్మ అనవసరంగా నా బుద్ధి తక్కువే తీసానండి, పైన ఎక్కడో పడేశాను. పైన ఉంటే
ఏమొస్తుందో కింద ఉంటే అన్న పిల్లలు కొంచెం ఆడుకుంటారు కదా అని చెప్పేసి మొన్న నాకు కావాల్సిన ఏవో తీయబోయి పొరపాటున ఈ బొమ్మ తీసి కింద పెట్టానమాట. ఇంకంతే, దానికోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే అది చైత్రాదే, బట్ వీడికి కూడా ఆడుకోవాలనిపించింది. అందుకని చెప్పేసి దాన్ని దింపేసి వీడు ఎక్కుతాడు. ఇదేమో ఇంకా స్టార్ట్ చేసిద్ది అనమాట. ఎప్పుడు సందు దొరికిద్దా ఏడుద్దామా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఇదేమో టైం వచ్చేసి 11:30 దాటిందండి. ఇంకా నేను మధ్యాహ్నం వంట చేయాలి కదా అని చెప్పేసి కిచెన్లో ఉన్నాను. నా పనులు నేను చేసుకుంటా ఉన్నట్టుండి ఇంకా ఏమో స్టార్ట్ చేసిందనమాట. ఏంటా అని పరిగెత్తుకుంటా రావాలి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు. మళ్ళీ ఇంకా మనం సైలెంట్గా ఎలా అయితే వచ్చామో అలానే వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకోవాలి. అట్లా కేకలేస్తారు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదన్నమాట. వాళ్ళే ఆడుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటారులే అని చెప్పేసి నేను లోపలికి వచ్చేసి నా వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. రైస్ పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం రాగి పిండి గోధుమ పిండి కలిపేసి చపాతీ చేస్తున్నాను అనమాట. ఈరోజు లంచ్లోకి నేను నిన్న కాకరకాయ ఫ్రై చేశానండి. మా ఇంట్లో కాకరకాయ ఫ్రై ఎక్కువ తింటారు. ఇంకా దానికి టమాటా రసం అయితే బాగుంటుంది. కొంచెం రసం పెట్టేసి కాకరకాయ ఫ్రై చేసి చపాతీ చేశాను కదా. ఇంక ఈరోజు ఇదే లంచ్ అనమాట మాకు. టమాటా రసం ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి. కొంతమంది ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి జ్యూస్ తీసేస్తారనమాట. అంటే పచ్చిగా ఉన్నప్పుడే పిసికి ఆ రసం తీసి దాన్ని తాలింపు పెట్టుకుంటారు. చిన్న మసాలాలు ఏవో ఉంటాయి, అంటే ధనియాలు జీలకర్ర ఈ మసాలాలు ఏవో ఉంటాయి, అవన్నీ వేసి ఆ మసాలా పొడి వేసేసి దించేస్తారనమాట. నేనేం చేస్తానంటే, అంటే నేను కూడా ఒక్కోసారి అలా చేస్తాను, ఒక్కోసారి ఇలా చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తానంటే టమాటాలు ఉడకబెట్టేసి పొట్టు తీసేసి ఆ టమాటాలని మిక్సీలో పేస్ట్ చేసేసుకుంటాను అనమాట. ఆ తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి గుజ్జు తీసుకున్న టమాటా గుజ్జు ఉంటుంది కదా, మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా టమాటా గుజ్జు, ఆ గుజ్జు కూడా వేసేసి మనం ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు, తర్వాత లాస్ట్లో నేను ఇంట్లోనే రసం పౌడర్ చేసి పెట్టుకుంటానండి. కొంచెం ఒక స్పూను రసం పౌడర్ వేసేసిన తర్వాత దించేటప్పుడు కొంచెం కొత్తిమీర అలా వేసేసి దించేసుకుంటాను. అంతే, రసం చాలా ఈజీగా అయిపోద్ది. కొంచెం మనం ఇలా ఫ్రైస్ ఏమైనా కాకరకాయ ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై ఇలా చేసుకున్నప్పుడు రసం పెట్టుకున్నాం అనుకోండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. ఇద్దండి నా ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి పెట్టేశాను, ఫస్ట్ వాళ్ళు తినేశారు. ఆ తర్వాత నా ప్లేట్ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. కొంచెం రైస్, ఒక చపాతీ, కాకరకాయ ఫ్రై, టమాటా రసం, ఒక చిన్న క్యారెట్ అనమాట. క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కీరా ఉంటే కీరా కూడా తినేదాన్ని, కానీ ఈరోజు కీరా లేదనమాట. హలో అండి, టైం వచ్చేసి నైట్ 8:30 అలా అయ్యింది. అయితే పిల్లలు మంచూరియా తింటాము అని చెప్పారు. అందుకని మా ఆయన పిల్లల్ని తీసుకుని మంచూరియా తీసుకురావడానికి వెళ్ళాడు. అయితే చిన్న ప్రాంక్ అనమాట. చైత్రకి సినిమాలన్నా బీచ్ అన్నా చాలా ఇష్టం. చాలా రోజుల నుంచి సినిమా అని చెప్పేసి అడుగుతుంది, కానీ మేమే ఎక్కడికి తీసుకొని వెళ్ళట్లేదు. కానీ ఈరోజు నేనే చెప్పా, చైత్ర మనం సినిమాకి వెళ్తున్నాము, నీకు సినిమా చూపిస్తాను అని చెప్పేసి అడిగాను. అంటే నేను అడగగానే వెళ్దామని చెప్పేసి అనింది. సరే ఫస్ట్ మీరు బయటకు వెళ్ళండి, తర్వాత నేను సినిమాకి తీసుకెళ్తాను అని చెప్పా. ఇలా ఇంట్లోనే అరేంజ్ చేసాం అనమాట. ఇది సినిమా థియేటర్ ఇప్పుడు మాకు. అదండి వెనకమాల టీవీలో ఏం సినిమా అంటే అమరన్ చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సినిమా బాగుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. నేను కూడా అడుగుతా ఉన్నాను అనమాట, మా ఆయన్ని కొంచెం సినిమాకి తీసుకెళ్ళొచ్చు కదా, చాలా రోజులు అవుతుంది సినిమాకి వెళ్ళి అని చెప్పేసి అడుగుతుంటే, ఇప్పుడు కాదు రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాడు. అందుకని చెప్పేసి సరే మాకు టీవీలో అన్నా చూపించు అని చెప్పేసి చెప్పా. ఈరోజు ఇంకా సండే కదా, మాకు కూడా ఏంటంటే కొంచెం అంటే మాకేదో చిన్న ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మా ఆయన తిట్టుకోవాలి, తిట్టలేం కాబట్టి నవ్వుతో కవర్ చేస్తున్నాను అనమాట. ఎలాగోలా సినిమా అయితే చూస్తున్నాం కదా, అమరన్ మూవీ ఇప్పుడు మేము టీవీలోనే చూస్తున్నాం. దీన్ని మేము థియేటర్ అని చెప్పేసి చైత్రాకి చెప్పబోతున్నాం అనమాట. దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి చాలా ఎగ్జైట్ అయిపోయింది సినిమాకి వెళ్తున్నాం అనగానే. మాకంటే తెలుసు కాబట్టి మేము ఎలాగోలా సర్దుకుపోతాము. ఇప్పుడు చైత్ర రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు థియేటర్ ఇదే అనగానే అది నవ్విద్దా, ఏడ్చిద్దా, షాక్ అయ్యిద్దా, ఇది థియేటరా వెళ్దాం అని చెప్పేసి అబద్ధం చెప్పారా అని చెప్పేసి అలిగిద్దా అనేది నాకు అర్థం కావట్లేదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎలా రియాక్ట్ అయ్యిద్ది ఈ మినీ థియేటర్ని చూసి అని చెప్పేసి. హోమ్ థియేటర్ అనమాట ఇప్పుడు మాకు ఇది. ఈ హోమ్ థియేటర్ని చూసి చైత్ర ఎలా రియాక్ట్ అయ్యేది అనేది మేము కూడా వెయిట్ చేస్తున్నాం. చూడాలి మరి. నేను అదంతా కూడా క్యాప్చర్ చేసి మీతో షేర్ చేస్తాను.
చైత్ర అయితే థియేటర్కి వెళ్తున్నాము అని చెప్పగానే అమ్మో అక్కడ చలేసిద్ది, ఏసీ ఆన్ చేస్తారు కదా, స్వెటర్లు వేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ముందే చాలా ప్లాన్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోతే మమ్మల్ని తిట్టిద్దో ఏం చేసిద్దో కూడా మాకు అర్థం కావట్లేదు. చూద్దాం దాని రియాక్షన్ ఎలా ఉంటుందో నేను క్యాప్చర్ చేసి షేర్ చేస్తాను. వీళ్ళైతే వచ్చేసారు మంచూరియా నూడిల్స్ తీసుకొని. చైత్ర నువ్వు వచ్చావు నాకు తెలుసులే, కోతేష లేకుండా లోపల రా. ఏది వెళ్దామా సినిమాకి? తినేసి వెళ్దాం. లేదు తినేసి వెళ్దామా లేదంటే తినేసి వెళ్దామా? వచ్చిన తర్వాత తిందాంలే చైత్ర. తినేసి వెళ్దామా? ఏం తీసుకొచ్చారు? సరే ప్లేట్స్ తెచ్చుకోపో, తిందామైతే. చెప్పు వాళ్ళందరికీ నేను ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాను. మేము ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాం. ఇదిగోండి సాస్. ఏం సినిమా నాకు చెప్పు. ఐ సినిమా. ఏ థియేటర్ చెప్పు మరి. థియేటర్ పేరు చెప్పు. అది పేరేగా. సినిమా పేరు చెప్పు, థియేటర్ పేరు చెప్పవా? థియేటర్ పేరు హోమ్ థియేటర్ చెప్పు. థియేటర్ పేరు హోమ్ థియేటర్. అన్నయ్య మనం సినిమాకి వెళ్తున్నాంగా. ఏ థియేటర్ చెప్పు. బాగుందా? ఎంత మొత్తం ఉంది అన్నయ్య చెప్పు. చెప్పావా థియేటర్కి వెళ్తున్నావు అని? సినిమాకి వెళ్తున్నావు చెప్పావా? అదే ఇప్పుడు మనం సినిమాకి వెళ్తున్నాం, వెళ్దామా? తినకూడదు అప్పుడే, దీని మీద వేసుకుని తినేసిన తర్వాత వెళ్దామని చెప్పింది చెల్లి, అందుకని ఆగా. సినిమాకి వెళ్దామా? ఒక్కసారి కళ్ళు మూసుకో, సినిమా చూపిస్తా. రెడీయా? రెడీ 1 2 3. అద్దా సినిమా. ఇది బాగాలేదా? ఇదే సినిమా మనం చూసేది. హోమ్ థియేటర్ అంట దీన్ని. ఇంట్లో ఇల్లైనా సినిమాలో తిను, ఓకేనా? ఇంకేం సినిమా లేదు, పాడు లేదు. ఇక చూడు, ఇదే సినిమా. ఇదే సినిమా. సినిమా ఇదే, ఇంకా అయిపోయింది సినిమా. ఇదే సినిమా. బాగుందా? మరేంటది? మూతి తుడుచుకో. తిన్నావు, మూతి తుడుచుకోవా? మా మమ్మీ నన్ను సినిమాకి తీసుకెళ్ళింది, బాగుందని చెప్పు. ఇటు తిరగవే. సినిమా బాగుందని చెప్పు. సినిమా బాగాలేదు. సినిమా ఇదే, ఇంట్లోనే కూర్చొని సినిమా చూడాలని చెప్పిన తర్వాత కూడా నమ్మలేదనమాట. లేదు ఇప్పుడు మనం సినిమాకి వెళ్తున్నామన్న భ్రమలోనే ఉంది. నేను అంత నమ్మకంగా చెప్పేసరికి, ఇంకొంచెం గట్టిగా చెప్పేసరికి మనం వెళ్ళట్లేదు అనగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యింది, కొంచెం అలిగింది. బట్ అది ఇది మాట్లాడేసి ఇంకా రేపు ఎప్పుడన్నా వెళ్దాంలే అని చెప్పేసి చెప్పాము. మేము ఎప్పుడు సినిమాకి వెళ్ళినా కూడా సెకండ్ షోకి వెళ్ళాలి. ఈ టైంలోనే వెళ్తున్నాం అనుకుంది పాపం. సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం అంటే ఇష్టం కదా నీకు? ఎందుకు? ఆయ సినిమా హీరో ఎవరు? చైత్ర చెప్పే సినిమా ఆయండి. మనకి ఈ గోదావరి వాళ్ళ యాస ఉంటుంది కదా, వాళ్ళ యాసలో తీసిన సినిమా అనమాట. లాస్ట్ మేము చూసిన సినిమా అదే. ఆయి సినిమాకి వెళ్ళి వచ్చామన్నమాట. అది ఇంక అలానే గుర్తుపెట్టుకుంది. ఒక్కళ్ళవే వెళ్ళం ఎప్పుడు కూడా. వాళ్ళ పెద్దనాన్న అందరం వెళ్తాం కాబట్టి ఇంక ఎవరు హీరో అంటే పెద్దనాన్న డాడీ అని చెప్పేసి చెప్తా ఉండింది. అందరం కలిసే వెళ్తాం అనమాట ఎప్పుడు వెళ్ళినా కూడా. మేము చూసిన సినిమా ఏంటంటే ఇప్పుడు అమరన్ అండి. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎక్కువ బాగుంది అని అనిపించింది నాకు. ఇంకంతే, అంతకుమించి ఆ మూవీ గురించి ఇంకా నేనేం మాట్లాడలేను. ప్రతి ఒక్కరూ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు. నేను కూడా అలానే కనెక్ట్ అయ్యాను. ఇవాళకి ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తా. బాయ్.